హాయ్ ఫ్రెండ్స్, మన ఫోన్లు ల్యాప్టాప్లు రోజు రోజుకి చిన్నవిగా మారుతున్నా వాటి పవర్ మాత్రం పెరుగుతోంది. దీనికి కారణం చిప్స్ లోపల ఉండే అతి చిన్న విడిభాగాలు. కానీ చిప్స్ను ఇంకా చిన్నవిగా చేయడానికి శాస్త్రవేత్తలు వాడుతున్న 2D మెటీరియల్స్ ఇప్పుడు ఒక పెద్ద చిక్కుల్లో పడ్డాయి. అణువుల మధ్య ఉండే ఒక చిన్న గ్యాప్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆపేలా చేసింది. ఆ అటామిక్ గ్యాప్ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఆస్ట్రేలియాలోని వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ మహిదీ ఫోర్పాత్ మరియు ప్రొఫెసర్ టిబోర్ గ్రాసర్ నిర్వహించారు. గ్రాఫిన్ వంటి అత్యంత పలుచని 2D మెటీరియల్స్ వాడితే చిప్స్ ఇంకా చిన్నవిగా మారుతాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ మెటీరియల్స్ని ఇన్సులేటింగ్ లేయర్లతో కలిసినప్పుడు ఒక ఊహించని సమస్య ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు సమస్య ఎక్కడ ఉందంటే, చిప్ లోపల 2D మెటీరియల్ మరియు ఇన్సులేటర్ ఒకదానికొకటి అంటుకోవాలి. కానీ వీటి మధ్య బంధం చాలా బలహీనంగా ఉంటుంది. దీనివల్ల వాటి మధ్య కేవలం 0.14 నానోమీటర్ల గ్యాప్ ఏర్పడుతుంది. ఇది ఎంత చిన్నదంటే ఒక కరోనా వైరస్ కంటే 700 రెట్లు చిన్నది. కానీ ఈ చిన్న ఖాళీ వల్ల చిప్ పనితీరు దారుణంగా పడిపోతుంది. ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఈ మెటీరియల్స్ మధ్య వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనే బలహీనమైన శక్తులు మాత్రమే ఉంటాయి. ఇవి రెండు పొరలను గట్టిగా అతుక్కోనివ్వు. ఫలితంగా వాటి మధ్య కెపాసిటివ్ కంప్లింగ్ తగ్గిపోయి డేటా ట్రాన్స్ఫర్ స్లో అవుతుంది. ఎన్ని బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా ఈ గ్యాప్ ఉంటే చిప్స్ను ఇంకా చిన్నవిగా చేయటం భౌతికంగా అసాధ్యమని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ పరిశోధన సెమీకండక్టర్ ఇండస్ట్రీకి ఒక పెద్ద అలర్ట్ లాంటిది. ఈ గ్యాప్ సమస్యను గుర్తించకుండా కొన్ని కంపెనీలు 2D మెటీరియల్స్ మీద కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. ఈ ఫైండింగ్స్ వల్ల ఏ మెటీరియల్స్ సక్సెస్ అవుతాయి, ఏవి ఫెయిల్ అవుతాయి అనేది ముందే ఊహించవచ్చు. దీనివల్ల పరిశ్రమకు వృధా అయ్యే బిలియన్ డాలర్ల డబ్బు ఆదా అవుతుందని ప్రొఫెసర్ టిబోర్ గ్రాసర్ పేర్కొన్నారు. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. శాస్త్రవేత్తలు జిప్సర్ మెటీరియల్స్ అనే కొత్త రకాన్ని సూచిస్తున్నారు. ఇవి సాధారణ మెటీరియల్స్ లాగా విడివిడిగా ఉండకుండా ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోయి దీనివల్ల ఆ గ్యాప్ మాయమైపోతుంది. చిప్స్ తయారీలో మెటీరియల్ మరియు ఇన్సులేటర్ రెండింటినీ ఒకేసారి డిజైన్ చేస్తే ఈ సమస్య తీరుతుందని వీరు చెబుతున్నారు. చూశారుగా, అణువుల మధ్య ఉండే ఒక చిన్న గ్యాప్ ప్రపంచ టెక్నాలజీ భవిష్యత్తునే నిర్ణయించబోతుంది. నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ చిప్స్ రావాలంటే ఈ అటామిక్ అడ్డంకిని దాటాల్సిందే. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.